అందరికీ నమస్కారం అండి. 'జెర్సీ' మూవీలో నానిది ఒక సీన్ ఉంటుందండి. రైల్వే స్టేషన్కి వెళ్ళి అని గట్టిగా అరిచేస్తారు. అలా ఎందుకు అరుస్తారు అంటే మన ఎమోషన్ని బయటకి లెట్అవుట్ చేయడానికి అరుస్తారనమాట. సో ఇదే మన యోగాలో కూడా ఉందండి. అకార ఉకార మకార శబ్దాలు అని. సో ఈ 3 శబ్దాలు మనం చాంట్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న 7 చక్రాస్ టాప్ టు బాటమ్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో అందులో ఇవాళ అకారం గురించి చూద్దాం. మన బాడీలో ఎమోషన్స్ అన్నీ కూడా స్టోర్ అయిపోతాయండి. చిన్నప్పటి నుంచి మనకున్న పెయిన్స్, మెజరబుల్స్, నొప్పి ఏదున్నా కూడా అది అంతా మన బాడీలో డిపాజిట్ అనేది ఎమోషన్స్ అయిపోతాయి. సో అలా అయిపోయి వన్ ఫైన్ డే అది ఒక డిసీజ్ రూపంలో బయటకు వస్తుంది. సో అలా కాకోకుండా ఈ అకార శబ్దం అనేది రోజుకి 21 సార్లు మనము చాంట్ చేసామనుకోండి. సో అప్పుడు ఆ ఎమోషన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మెల్లగా ఒకే రోజులోనే అద్భుతం జరగదండి. రోజు చేస్తూ ఉంటే బయటకు అనేది ఎమోషన్స్ అంతా వెళ్ళిపోయి మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర యాక్టివేట్ అయిపోయి మన పైన మనకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అలానే మనకు డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హీల్ అవుతాయండి ఈ అకార శబ్దం వల్ల. ఇది మనం ఎస్పెషల్లీ మార్నింగ్లోనే చేయాలి. ఎందుకంటే మనము 2 చక్రాస్ని యాక్టివేట్ చేస్తాం ఈ చాంటింగ్ వల్ల. సో మనం ఇది ఈవినింగ్ చేసి అది బాడీ యాక్టివేషన్లో ఉందనుకోండి, నైట్ మనకు స్లీప్ రాదు. సో సాధ్యమైనంత వరకు మార్నింగే చేయండి. ఒకవేళ ఈవినింగ్ చేసినట్టయితే తర్వాత రిలాక్సేషన్ అనేది కూడా చేసుకోవాలి, యోగా రిలాక్సేషన్ అనేది. సో ఫస్ట్ మనము ఆకారం ఎలా చాంట్ చేయాలో చూద్దాం. ఇలా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. పద్మాసన్, సుఖాసన్, వజ్రాసన్ మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది. లేదు అంటే సోఫాలో కూర్చొనైనా సరే చేయండి. కింద కూర్చోవడం చేత కాని వాళ్ళు ఇలా కళ్ళు మూసుకొని టేక్ ఎ డీప్ బ్రీత్. ఇలా రోజుకి 21 టైమ్స్ చేయాలండి. మీలో మీరే చేంజెస్ అనేది గమనిస్తారు. మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, అండ్ ఆల్ డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అయిపోతాయి. అసిడిటీ, హార్ట్ బర్న్ ఇలా ఏవేవో ఉంటాయి కదా, ఇండైజెషన్. సో ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎలా వర్కౌట్ అయిందో చెప్పండి. నమస్కారం.